హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా ట్రై చేయండి. చూడండి హ్యాండ్స్ ఎంత బాగున్నాయి. కుర్చీలు పెట్టేసి స్టెప్ పెడుతున్నానండి. చాలా బాగుంటుంది. చూడండి లాంగ్ ఫ్రాక్కి మీ ఎంత పొడవుగా ఉంటే అంత తీసుకోవాలండి. నేనైతే 38 తీసుకుంటున్నాను. 38 ఇంచెస్ 38 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకోవడం అండి. ఇక కింద స్టెప్ చేయడానికి ఇంకేం లేదండి. 38 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవడమే. ఇంకా ఇదేమో బాడీ పార్ట్ అండి. నేను 15 తీసుకుంటున్నాను. నెక్ 6 తీసుకుంటున్నానండి. 6.5. నెక్ 2.5. షోల్డర్ తీసుకుంటున్నానండి. ఇంకా 5 కింద 6 తీసుకుంటున్నానండి. 6 ఇంచెస్. ఇంకా బాడీ అండి, చెస్ట్ ఎంత ఉంటే అంత లెంత్ ఎక్స్ట్రా 2 ఇంచెస్తో తీసుకోవాలండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. చూడడానికి లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది. తక్కువ డబ్బులతో ఎక్కువ లాంగ్ ఫ్రాక్, ఎక్కువ రేట్ అయిన లాంగ్ ఫ్రాక్ ఒకసారి ట్రై చేయండి. ఇది 200 శారీ అండి. 200 శారీతో చూడండి ఎంత డిజైన్ లాంగ్ ఫ్రాక్. హ్యాండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూడండి నెక్ అయితే నేను 8 తీసుకున్నాను. 7.5 8 అలా తీసుకోవచ్చండి. డీప్గా కావాలంటే 8, లేకపోతే 7.5. నేనైతే 7.5 తీసుకుంటున్నాను. ఇంక ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాలండి. ఇది పెట్టుకొని లో సంక తీసుకోవాలి. నెక్స్ట్ నెక్ తక్కువ తీసుకోవాలి. అక్కడ 7.5 తీసుకుంటే ఇక్కడ 6.5 తీసుకోవాలి. చూడండి చాలా సింపుల్ అండి. రౌండ్ తీసుకుంటున్నాను 2 వైపులను. ఫ్రంట్ పార్ట్కి రౌండ్, బ్యాక్ పార్ట్కి రౌండ్ తీసుకున్నాను. ఇంకా అలా కట్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్. చూడండి లో సంక్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 రెడీ అయిపోయి. చూడండి దీనికి టక్స్ పెట్టుకోవాలండి. 4 ఇంచెస్కి నేను పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోవాలి, బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకోవాలండి టక్స్. ఇంకా నేను బ్లౌజ్ పీస్తో కట్ చేసుకుంటున్నానండి. బాడీ పార్ట్కి బ్లౌజ్ పీస్ అయితే వేరేగా వస్తుంది. లేకపోతే ఒకే సారీతో అయితే మోడల్ బాగోదు చూడడానికి. ఇలా అయితే బాగుంటుందని నేను బాడీ పార్ట్కి బ్లౌజ్ పెట్టుకుంటున్నాను. సీదాగా వేసుకొని కట్ చేసుకోవడమని. లైనింగ్ ఎంత ఉంటుందో దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రాతో తీసుకోవాలండి. ఎందుకంటే పాలిస్టర్ కదా, జారుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్నులు పెట్టి, కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అయితే పిన్నులు పెట్టి చేసుకుంటే జారకుండా నీట్గా వస్తుంది, ఎక్కడ ఉగ్గులు ఉండకుండా. చూడండి అయిపోయింది. ఇంకా నేను కింద కుచ్చుల కోసము తీసుకుంటున్నానండి క్లాత్. 35 తీసుకున్నాను లైనింగు. అది 38 తీసుకున్నాను, 35 తీసుకున్నాను. ఇంకా బాడీ పార్ట్కి స్టిచ్చింగ్ చేస్తున్నానండి. పిన్నులు అలా పెట్టుకుంటే మీకు జారకుండా నీట్గా వస్తుంది, ఎక్కడ ఉగ్గులు లేకుండా. పిన్నులు పెట్టుకోకపోతే మొత్తం ఉగ్గులు అయిపోతుందండి. పాలిస్టర్ కదా, తొందరగా ఉగ్గులు అయిపోతుంది. చూడండి పిన్నులు అలా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. పిన్నులు పెట్టుకోకపోతే స్టిచ్చింగ్ ఇప్పుకోవడము, మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవడము చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ మార్కెట్లో దొరుకుతుందండి. ఒక్కసారి కానీ ఈ పిన్నులు మనం తీసుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఏది కుట్టినా ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, లేకపోతే ఇంకా అలా ముడతలు పడిపోయి ఉంటుంది. చూడండి నీట్గా అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్లోగా. మొత్తం బాడీ పార్ట్ అంతా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్తో జాయింట్ చేసుకోవాలి. మొత్తం జాయింట్స్ చేసుకున్నానండి నేను. ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా కట్ చేసి వెళ్ళండి. ఇంకా నెక్ కోసము బక్రం అయినా పెట్టుకోవచ్చు, బక్రం పెట్టకపోయినా ఓకే. నేనైతే పెట్టట్లేదు.
చూడండి అలా నెక్ పార్ట్కి మొత్తం వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు వైపులా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సింపుల్గా చాలా సూపర్గా ఉంటుందండి. 200 శారీతో 1500 లాంగ్ ఫ్రాక్ రెడీ అండి. చూడండి టక్స్ పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. మనం వెనక వైపుకి తిప్పుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఇలా 2 సార్లు వేసుకోవాలండి డబుల్ స్టిచ్చింగ్. అప్పుడే నీట్గా కూర్చుంటుంది. 2 జాయింట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచుతో చేసుకోవాలండి. రెండు వైపులా చేసుకోవాలి. రెండు వైపులా నేనైతే స్టిచ్చింగ్ అయిపోయిందండి. హ్యాండ్స్ అండి, మోడల్ హ్యాండ్స్ అంబ్రెల్లా చాలా బాగున్నాయండి. నాకైతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఒక వీడియో పెట్టానండి. ఇందులో అయితే ఎక్కువైపోతుంది ఈ వీడియో అనేసి హ్యాండ్స్ వీడియో పెట్టాను, చూడండి కావాలంటే. చాలా సింపుల్గా ఓన్లీ ఇందులో స్టిచ్చింగే చూపిస్తున్నాను. ఆ వీడియోలో అయితే కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది. అంబ్రెల్లా హ్యాండ్స్ చూడండి చాలా బాగుందండి. డ్రెస్ వేసుకుంటే మాత్రం ఫ్రాక్ సూపర్గా ఉంది. ట్రై చేయండి. ఇంకా మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చాలా నెమ్మదిగా చెయ్యాలి, లేకపోతే కింద బాడీ పార్ట్ ఫోల్డ్ అయిపోతుంది. జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. డబుల్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలి, లేకపోతే హ్యాండ్స్ ఇటువైపు నుంచి వేసేటప్పుడు హ్యాండ్స్ ఫోల్డ్ అయిపోతాయి. జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి స్లోగా. ఇంకా పీకో చేస్తున్నానండి హ్యాండ్స్కి. అంబ్రెల్లా హ్యాండ్స్కి పీకో చేస్తే బాగుంటుంది. మొత్తం పీకో చేశాను, చూడండి ఎలా ఉంది బాడీ పార్ట్. హ్యాండ్స్ చాలా లుక్ వచ్చిందండి. చాలా బాగుంది చూడండి. ఇంకా లేస్ వేస్తున్నాను, తర్వాత వేస్తానండి నేను. వీడియో పెద్దదైపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి ఇక్కడ బాడీ పార్ట్ ఏమో 21 ఉంది. మనకి బాడీ పార్ట్కి సరిపోయినట్టు కింద మనము ఫిల్స్ పెట్టుకోవాలి. 21 అండి. ఒక ఖర్చు కోసం 1.5 ఇటు సైడ్ 1.5 అటు సైడు 1.5 ఉంచుకొని మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫిల్స్ పెట్టుకోవాలండి. చూడండి మొత్తం ఫిల్స్ పెట్టుకుంటున్నాను. లైనింగ్ మొత్తము అలా ఫిల్స్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుంది. నెక్స్ట్ చూడాలి మనం బాడీ పార్ట్ అంత వచ్చిందో రాలేదా అని. ఎక్స్ట్రా ఉంటే ఇంకొక ఫిల్స్ చేసుకోవడమే. చూడండి, లేకపోతే తక్కువైతే ఒక ఫిల్ ఇప్పుకుంటే సరిపోతుంది. లైనింగ్ ఎంతైనా తక్కువ ఉంటే సరిపోతుందండి. తక్కువ లైనింగ్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేనైతే 2.5 3 తీసుకున్నాను. 2.5 3 అయితే సరిపోతుంది. ఇంక లోపల వైపుకి ఒక స్టిచ్చింగ్ చేసుకున్నానండి లైనింగ్కి కింద వైపున. ఇంకా అలాగే సారీ కూడా ఫిల్స్ పెట్టుకుంటున్నాను. 1.5 ఖర్చు వదిలేసి ఇంకా 1 అలా పెట్టుకోవాలండి. మీకు డౌట్గా ఉంటే మార్క్ చేసుకోండి. 1 ఇంచుకి 1 మార్కు, 1 ఇంచుకి 1 మార్కు అలా చేసుకోండి. నేనైతే నాకు వచ్చు కనుక నేనైతే నార్మల్గా చేసేస్తున్నాను. చూడండి చాలా సింపుల్గా చాలా నీట్గా ఎంత బాగుందంటే అంత బాగుందండి. చూడండి అలా ఫిల్స్ స్లోగా చేయాలండి. స్లో చేయకపోతే మళ్ళీ ముడతలు అయిపోతుంది. చాలా స్లోగా ఫిల్స్ చేసేటప్పుడు చాలా స్లోగా చేయాలి, ముడతలు అవ్వకుండా. చూడండి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్. బయట 2000 ఇచ్చి తీసుకునే కన్నా మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. చూడండి చాలా స్లోగా పెట్టుకోవాలండి. ఇంకా ఇది కూడా మెజర్మెంట్ ఎంత ఉందో తీసుకోవాలి. 21 వచ్చినట్లు. చూడండి ఎక్స్ట్రా 1.5 ఉంచాలి స్టిచ్చింగ్ కోసం. 21 వచ్చిందండి.
ఎక్స్ట్రా కొంచెం వచ్చింది, అది కూడా ఒక ఫిల్ చేసేస్తానండి. చూడండి, ఇప్పుడు 2 జాయింట్ చేసుకోవాలి. సీదాగా లైనింగ్ కింద పెట్టి పైన సారీ పెట్టి జాయింట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ ఫిల్స్ ముడతలు పడకుండా చేయాలి, లేకపోతే ఫిల్స్ ముడతలు అయిపోతుంది, అక్కడ లుక్ పోతుంది. చూడండి, చాలా బాగుంటుంది. నెమ్మదిగా చేసుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మైండ్ మొత్తం దానిపైన పెట్టేసి చేయాలండి, లేకపోతే రాంగ్ అయిపోతుంది. ఇంకా స్టిచ్చింగ్ మనం ఇప్పుకుంటే సరిపోతుంది, టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. చూడండి, నేను చేస్తాను. ఇంకా స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. సైడ్న బాడీ పార్ట్ ఒక సైడ్న ఫస్టే స్టిచ్చింగ్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వైపు చేసుకుంటున్నానండి నేను. మన బాడీ ఎంత ఉంటే అంత అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ యారో మార్క్ పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసింది అంతా లైనింగు సారీ 2 జాయింట్ చేసుకోవాలండి. మొత్తం 2 పార్ట్లుగా ఉంది కదా, దాన్ని మొత్తం ఒక పార్ట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఒక పార్ట్లా చేసుకుంటున్నాను. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు 2 కలిసి ఒకటిలా జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్ ఒక సైడ్ ఫస్ట్ స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి. ఒకవైపు మాత్రం చేయకుండా ఉంచాలి, ఖాళీగా ఉంచాలి. చూడండి, ఇప్పుడు మొత్తం ఈ చివరి నుంచి పట్టుకొని అటువైపుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈ హ్యాండ్స్కి ఫస్టే జాయింట్ చేస్తానండి నేను, అంటే బాడీ పార్ట్కి కొంచెం స్టిచ్చింగ్ చేసి ఉంచుకున్నాను. నార్మల్ హ్యాండ్స్ అయితే అవసరం లేదు, ఒకవైపు ఓపెన్గా ఉంచవచ్చు. నేను ఈ హ్యాండ్స్కి మాత్రము ఫస్టే స్టిచ్చింగ్ అయిపోయింది జాయింట్ చేసేటప్పుడు. ఇంకా బాడీ పార్ట్ మొత్తము స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి, స్లోగా చేసుకోవాలి బాడీ పార్ట్కి, నెక్స్ట్ ఫిల్స్కి. చూడండి, స్లోగా పెట్టుకోవాలి. సీదాగా పెట్టుకోకూడదు, రివర్స్గా పెట్టుకొని చేసుకోవాలి, ఖర్చు పైకి వచ్చినట్లు. చాలా నెమ్మదిగా చేయాలండి. మొత్తం బాడీ పార్ట్ మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలి. లాస్ట్న సైడ్ జాయింట్ చేసుకోవాలి. మన బాడీ ఎంత ఉంటే అంత కొలతలు తీసుకొని లాస్ట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్లు. చూడండి, చాలా నెమ్మదిగా చేసుకోవాలండి, ముడతలు రాకుండా. దీనికి కూడా డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగా ఉంటుంది, ఊడకుండా. చాలా నెమ్మదిగా చేసుకోవాలి, ముడతలు రాకుండా. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ కానీ ముడతలు వస్తే మళ్ళీ లుక్ బాగుండదండి. ఫిల్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, చాలా అందంగా ఉంది. నేను ఒక ఫ్లవర్ పెట్టానండి బాడీకి, ఆ ఫ్లవర్ కావాలంటే ఒక వీడియోలో ఉంది, చూడండి. ఫ్లవర్ వేరేగా చేశాను. హ్యాంగింగ్స్ కూడా వేరే వీడియోలో ఉందండి. హ్యాంగింగ్స్ కావాలంటే వీడియో చూడండి. హ్యాండ్స్ కూడా వేరే వీడియోలో ఉంది. హ్యాంగింగ్స్ వేరే వీడియోలో ఉన్నాయి, చూడండి. వీడియో ఎక్కువగా అవుతుందని వేరేగా చేశానండి. చూడండి, మొత్తం అయిపోయింది. ఖర్చు కోసం కొంచెం ఉంది కదా, లాస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫిట్గా ఉంటే బాగుంటుంది. ఫ్రాక్కి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి, జాయింట్ చేసుకొని. సరే, ఇంకా లాస్ట్లో చూడండి, సైడ్న బాడీ పార్ట్ నుంచి కింద వైపు వరకు స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి, ఎంత అందంగా ఉంది, చాలా లుక్ వచ్చిందండి. ఇది వెనక వైపు అండి, బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ చూడండి, లేస్ వేసుకున్నానండి. లేస్ వేసుకుంటే మంచి లుక్ వచ్చింది. చూడండి.